శ్రీకృష్ణుడికి గురుకులంలో సుధాముడు అనే బాల్యమిత్రుడు ఉండేవాడు. కానీ సుధాముడు పెద్దయ్యాక అత్యంత పేదరికం అనుభవిస్తూ ఉంటాడు. దాంతో సుధాముడి భార్య సుధాముడితో ఒక్కసారికి శ్రీకృష్ణుని కలవడానికి వెళ్ళమని చెప్పి దారిలో శ్రీకృష్ణుని కోసం తినడానికి అటుకులను అరువుగా తెస్తుంది. సుధాముడు కృష్ణుని దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు రుక్మిణీదేవితో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు సుధాముడిని చూడగానే ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి కౌగలించుకుని నీళ్లతో సుధాముడి పాదాలను కడిగి చాలాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు, నా కోసం ఏం తెచ్చావు మిత్రమా? నీ భార్య నా కోసం ఏదో మంచి ఫలహారం కట్టినట్లు ఉంది అని అంటాడు. కానీ కృష్ణుని రాజభోగం చూశాక అటుకులను ఇవ్వడానికి సిగ్గుపడుతూ ఉంటాడు సుధాముడు. ఆ విషయాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు సుధాముడి దగ్గర ఉన్న అటుకుల సంచి తీసుకొని, ఇంత రుచిగా ఉంటే ఇవ్వడానికి మొహమాట పడతావు ఎందుకు మిత్రమా అని చెప్పి ఆ అటుకులను తింటాడు. తినేసి సిరి సంపదలను ప్రసాదిస్తూ ఉంటాడు. అంతలో వీరి దగ్గరకు వచ్చిన రుక్మిణీదేవి, కృష్ణ, నువ్వు తిన్న అటుకులకు సుధాముడికి ఈ జన్మలో సిరి సంపదలను ఇచ్చావు. కానీ మీ స్నేహం చూశాక సుధాముడికి ఎన్ని జన్మలు ఎత్తినా నేను లక్ష్మీ స్వరూపంలో అతనితో కొలువై ఉంటాను అని చెప్తుంది. అందరూ జై శ్రీకృష్ణ అని చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్.